లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఉప ఎన్నికకు ఆ పోలింగ్ సరళి కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. పూర్తిగా అంటే ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగా సాగిన పోలింగ్ 10 గంటల సమయానికి వచ్చేసరికి పూర్తిగా 13% పోలింగ్ ఖమ్మం జిల్లాలో నమోదైంది. 10 గంటల తర్వాత నుంచి కూడా ఓటర్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలు రావడంతో ఇక్కడ ఓటర్లు బారులు తిరిగిన పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. సో గతంలో పట్టభద్రుల ఓటర్లు గత కొన్ని తప్పిదాల వల్ల కూడా 30,000 ఓట్లు కొంత వృధాగా పోయినట్లు కూడా ఎన్నికల అధికారులు పూర్తిగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒక్కసారిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హౌ టు రికార్డ్ ఓట్స్ అట్ ఎలక్షన్ టు లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి కూడా కొన్ని మార్గదర్శకాలు ఓటర్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, చేయదగినవి చేయకూడనివి అని చెప్పేసి కూడా పూర్తిగా ఒక బ్యానర్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఓటర్లకు అవగాహన కల్పించడానికి పూర్తిగా ఈ బ్యానర్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, చేయదగినవి అని చూసుకుంటే ఇక్కడ అభ్యర్థి దగ్గర మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలో ఇక్కడ వాళ్ళకి సంబంధించి అంటే పూర్తిగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పూర్తిగా బరిలో ఉన్నారు. నోటాతో కలుపుకొని 53 అంటే బ్యాలెట్ పేపర్లో క్రమసంఖ్య 53 వరకు బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. అంటే ఓటర్ ఎవరైతే ఏ అభ్యర్థికి అయితే ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారైతే ఆ అభ్యర్థి దగ్గర మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. సో ఇక్కడ ఆ మొదటి ప్రాధాన్యత ఓటు అంటే వాళ్ళకి నచ్చిన అభ్యర్థి దగ్గర మాత్రమే ఒక్క కాలంలో ఒక నెంబర్ వేయాలి. మళ్ళీ ఒకవేళ రెండవ అభ్యర్థికి వాళ్ళు రెండో ప్రాధాన్యత ఓటు వేయాలనుకుంటే ఇక్కడ చూపించినట్లు ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓటు అనేది ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సో పూర్తిగా నోటాకు ఓటు వేయదలుచుకుంటే ఆ నోటా దగ్గర ఇక్కడ చేయాల్సిన పని ఉంటుంది. పూర్తిగా గతంలో ఓటర్లు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల 30,000 ఓట్లు పోయినట్టు అధికారులు చెప్పారు. ఒక్కసారిగా చూసుకోవచ్చు, ఇక్కడ చేయకూడనివి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు. అంటే ఆ అభ్యర్థికి ఇద్దరు అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఓటు ఇద్దరు అభ్యర్థులు కూడా వేసినట్లయితే ఆ ఓటు చెల్లదంటూ కూడా అధికారులు ఇప్పటికే క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన ఆ సందర్భం అయితే కనబడుతుంది. సో పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు, పూర్తిగా తంబు కూడా వేయద్దు. వాళ్ళ దగ్గర పూర్తిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఒక నెంబరు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు దగ్గర సెకండ్ నెంబర్ వేయాలని చెప్పేసి కూడా పూర్తిగా ఎన్నికల అధికారులు ఓటర్లను ఉద్దేశించి ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఒక క్లియర్ కట్ చార్ట్ని అయితే ఏర్పడేశారు. అభ్యర్థులు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ ఈ చార్ట్ను ఒకసారి చూసుకొని ఓటు వేయవలసిందిగా కూడా పూర్తిగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో గతంలో లాగా ఓటర్లు పట్టభద్రుల ఓటర్లు తప్పిదాలు జరగకుండా క్లియర్గా ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది ఈ చార్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఖమ్మం నగరంలో 10 సెంటర్లలో పూర్తిగా 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 500 నుంచి 600 వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయానికి వచ్చేసరికి పూర్తిగా 13% పోలింగ్ కొనసాగుతుంది. సో ఇప్పుడు అంటే దాదాపు సమయం 12 గంటలుగా వస్తుంది. ఇక్కడ ఒక్కసారిగా పట్టభద్రుల ఓటర్లు క్యూ లైన్లో కూడా పూర్తిగా బారులు తిరిగిన సందర్భాన్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ విజువల్స్ మీద ఒక్కసారిగా చూసుకోవచ్చు. ఓటర్లంతా కూడా ఒక్కసారిగా అంటే ఉదయం స్టార్ట్ అయిన ఉదయం పూట కొంత మందకొడిగా సాగిన ఓటింగు 10:30, 11 అయ్యేసరికి కూడా కొంతమంది ఓటర్లు ఇక్కడ బారులు తిరిగిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఇప్పటికే పోలీసు అధికారులు చెప్పిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల పరిశీలనపై పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా 52 మంది బరిలోగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు పూర్తిగా ఏర్పాటు చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచి కూడా కొంత మందకొడిగా సాగిన ఓటింగ్ 11 గంటల సమయం వచ్చేసరికి కొంత పట్టభద్రులంతా కూడా ఒక్కసారిగా ఓటు వేయడానికి రావడంతో క్యూ లైన్లో ఓటర్లు బారులు తిరిగిన పరిస్థితి పూర్తిగా కనబడుతోంది. సో ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 123,981 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. కాగా గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ఎన్నికలు అయితే పూర్తిగా సాధ్యమైంది. ఉప ఎన్నికల్లో అంటే పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో పూర్తిగా ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా బరిలో ఉండడంతో పూర్తిగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 52 మంది సంబంధించిన బ్యాలెట్ పేపర్ కూడా
ఏర్పాటు చేశారు. ఆ బ్యాలెట్ పేపర్లో ఏ అభ్యర్థికి వాళ్ళు అంటే పట్టభద్రులు ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి దగ్గర మొదటి ప్రాధాన్యత ఓటు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఎటువంటి తప్పిదాలు కూడా జరగకుండా, తప్పిదాలకు తావు లేకుండా పట్టభద్రులందరూ ఈసారి పకడ్బందీగా ఎన్నికల వాళ్ళు ఓటును పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఎన్నికల అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఎన్నికల అధికారులు ఎన్నికల కేంద్రాల్లో పర్యవేక్షణ కూడా పూర్తిగా చేపడుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. సో పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ పూర్తిగా క్యూ లైన్లో ఆ ఓటర్లంతా కూడా బారులు తిరిగిన పరిస్థితి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి అంటే ఓటింగ్ ప్రక్రియ కొంత డిలే అవుతూ ఉందంటే ఆ బ్యాలెట్ పేపర్లో 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఆ 52 మంది అభ్యర్థులకు సంబంధించి అంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలి, రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయాలి అని చెప్పేసి కొంత ఉంటుంది. అంటే ఒక్కొక్క పట్టభద్రులు ఓటు వేయడానికి కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం కూడా తీసుకోవడంతో కొంత క్యూ లైన్లో బారులు తిరిగిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో పూర్తిగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్లన్నీ కూడా 5 నుంచి 6 గంటల లోపు ఆయా సంబంధిత రూట్ మ్యాప్ ప్రకారం కూడా ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్కి తరలించిన తర్వాత ఈ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా తీసుకెళ్ళి అంటే నల్గొండ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లన్నీ కూడా నల్గొండ స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేసిన తర్వాత జూన్ 5న కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పారు. సో ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉన్నా కానీ పూర్తిగా ఈ బ్యాలెట్ పేపర్లు స్ట్రాంగ్ రూమ్ తరలించేదవదు. ప్రత్యేక వాహనాలు కూడా నియమించారు. ప్రత్యేక వాహనాలు పటిష్ట బందోబస్తు నడుమ ఈ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా నల్గొండ చేరుకోనున్నాయి. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఈ బ్యాలెట్ పేపర్లు అంటే పోలింగ్ కేంద్రాలు 118 పోలింగ్ కేంద్రాలు ఖమ్మం జిల్లాలో, అలాగే 55 పోలింగ్ కేంద్రాలు కొత్తగూడెం జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రపరిచి ఆయా సంబంధిత రూటు మ్యాప్ ప్రకారం ప్రత్యేక వాహనాల్లో పటిష్ట బందోబస్తు నడుమ నల్గొండకు చేరుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జూన్ 5న కౌంటింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎమ్మెల్సీ పోలింగ్ అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.